హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్ ధర్నాకు మద్దతు పలికిన సుప్రీంకోర్టు అండి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే దాడులు మంచివి కావు. రేపు మళ్ళీ జగన్ సీఎం అవ్వవచ్చు. వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ధర్నాకు సమాజ్వాదీ పార్టీ సంఘీభావం తెలిపిందండి. వైఎస్ జగన్ను కలిసి మద్దతు ప్రకటించారు అఖిలేష్ యాదవ్. ఏపీలోని పరిస్థితులను అఖిలేష్కు వైఎస్ జగన్ వివరించారండి. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. అధికారంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఎప్పటికీ కాపాడాల్సిన బాధ్యత నాయకుంది. రేపు మళ్ళీ సీఎంగా జగనే అవ్వచ్చు. ప్రజల తరపున గొంతుగా వినిపించేందుకు ప్రతిపక్షం ఉండాల్సిందే. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే, ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదు. అది ఏ పార్టీకైనా కూడా పార్టీ ఉనికికే ప్రమాదం అని అయితే చెప్తున్నారు. ప్రత్యర్థుల ఆస్తులను కూడా ధ్వంసం చేయకూడదని చెప్పారు. కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలే మళ్ళీ జగన్ను సీఎం చేస్తారు. టీడీపీ ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది? భయంతో ప్రజాస్వామ్యంలో గెలవలేరెవరు కూడా. భయాలతో భయపెట్టేసి అధికారంలో ఈరోజు ఉండొచ్చు, రేపు రోజున లేకపోయి ఉండొచ్చు. కానీ ఏపీలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. ఇక ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం అయితే అస్సలు సరైన పద్ధతి కాదు అని అయితే అన్నారండి ఆయన.